శంకర్ లైఫ్ సైన్స్ అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియో లోపల అలెగ్జాండర్ ఫ్లెమింగ్ యొక్క మేజర్ కాంట్రిబ్యూషన్ గురించి నేర్చుకోబోతున్నాం. దీనిలో ముఖ్యంగా తీసుకుంటే మనం ఇతను లైసోజైమ్ అనే ఎంజైమ్ను డిస్కవర్ చేయడం జరిగింది. ఈ లైసోజైమ్ ఎంజైమ్ అనేది సెల్ వాల్ లోపల ఎస్పెషల్లీ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ పైన యాక్ట్ చేయడం జరుగుతుంది. ఈ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా సెల్ వాల్ లోపల ఏముంటుందంటే పెప్టిడోగ్లైకాన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఈ పెప్టిడోగ్లైకాన్ అనేది అమినో షుగర్స్ తోటి ఏర్పడి ఉంటుంది. ఆ అమినో షుగర్ వచ్చేసి ఎన్ ఎసిటైల్ మ్యూరామిక్ యాసిడ్ మరియు ఎన్ ఎసిటైల్ గ్లూకోజమైన్ అనే అమినో షుగర్స్ వల్ల ఏర్పడి ఉంటుంది. ఓకే, ఈ రెండు షుగర్స్ కూడా బీటా 1,4 గ్లైకోసిటిక్ బాండ్ చేత బంధింపబడి ఉంటుందన్నమాట. ఈ క్రాస్ లింకేజ్ ఉంటుంది. అది బీటా 1,4 గ్లైకోసిటిక్ బాండ్. ఈ బాండ్ను ఈ లైసోజైమ్ ఎంజైమ్ అనేది బ్రేక్ డౌన్ చేయడం వల్ల బ్యాక్టీరియా సెల్ వాల్ అనేది రప్చర్ అవ్వడం వల్ల బ్యాక్టీరియా అనేది చనిపోవడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఏంటంటే ఈ ఎంజైమ్ అనేది సెల్ వాల్ ఏర్పడక ముందు కానీ ఏర్పడిన తర్వాత కానీ దానిపైన యాక్ట్ చేయడం జరుగుతుంది. ఏర్పడక ముందు ఎక్కువగాను, ఏర్పడిన తర్వాత తక్కువ యాక్షన్ అనేది ఉంటుంది. ఓకే, ఈ లైసోజైమ్ ఎంజైమ్ అనేది ఎక్కడెక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే హ్యూమన్ టీయర్స్ లోపల కానీ, సలైవాలో కానీ, మ్యూకస్ కానీ, మదర్ మిల్క్లో కానీ, స్వెట్లో కానీ, ఎగ్ వైట్లో కానీ ఈ లైసోజైమ్ ఎంజైమ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే సైంటిస్ట్ ఫస్ట్ ఎక్కడ అబ్జర్వ్ చేసిండు దీన్ని అంటే నాసల్ మ్యూకస్ డ్రాప్ నుంచి ఈ లైసోజైమ్ ఎంజైమ్ను అబ్జర్వ్ చేయడం. దానివల్ల ఏమైందంటే బ్యాక్టీరియా అనేది చనిపోవడం జరిగింది. సో దానివల్ల ఇతను దాన్ని పరిశీలించి అది లైసోజైమ్ ఎంజైమ్ అని, ఇది గ్రామ్ పాజిటివ్ సెల్ వాల్ పైన యాక్ట్ చేస్తుందని ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క మేజర్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి యాంటీబయాటిక్. ఆ యాంటీబయాటిక్ పేరు వచ్చేసి పెన్సిలియం నోటేటమ్. ఏది పెన్సిలియం నోటేటమ్ అనే ఫంగై నుంచి, మోల్డ్ నుంచి ఈ పెన్సిలియం నోటేటమ్ నుంచి పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ను అతను తయారు చేయడం జరిగింది. ఈ పెన్సిలిన్ను మొదటగా ఏమని పిలిచారంటే పెన్సిలిన్ జీ ఆర్ బెంజైల్ పెన్సిలిన్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఏంటిది పెన్సిలిన్ జీ ఆర్ బెంజైల్ పెన్సిలిన్. సో ఎగ్జామ్లో చాలా వరకు క్వశ్చన్ దీనిపైన అడగచ్చు. సో న్యాచురల్ పెన్సిలిన్ ఏది అంటే పెన్సిలిన్ జీ, పెన్సిలిన్ వి, పెన్సిలిన్ ఎన్ అనే ఆప్షన్ ఇస్తాడు. సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి స్టెఫైలోకోకస్ స్పీషీస్ పైన కూడా అతను వర్క్ చేయడం జరిగింది. సో ఈ సైంటిస్ట్‌కు నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎస్పెషల్‌గా యాంటీబయాటిక్ పెన్సిలిన్ డిస్కవర్ చేయడం వల్ల. ఓకే, సో ఇది మేజర్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. మేజర్‌గా క్వెషన్స్ అడిగేది దీనిపైన అంటే ఒకటి ఈ ఎంజైమ్ పైన, తర్వాత ఈ ఎంజైమ్ ఎక్కడ యాక్ట్ చేస్తుంది అంటే బీటా 1,4 గ్లైకోసిడిక్ బాండ్. అదేవిధంగా ఈ లైసోజైమ్ ఎంజైమ్ దేంట్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పేసి క్వెషన్ అడుగుతాడు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఎక్కడ ఈ లైసోజైమ్ ఎంజైమ్ అబ్జర్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ యాంటీబయాటిక్ ఏది డిస్కవర్ చేయడం జరిగింది అంటే పెన్సిలియం నోటేటమ్ నుంచి పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ను డిస్కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ న్యాచురల్ పెన్సిలిన్ అంటే ఇది పెన్సిలిన్ జీ, దాన్ని ఏమంటున్నాం మనం బెంజైల్ పెన్సిలిన్. తర్వాత ఇతను స్టెఫైలోకోకస్ పైన కూడా వర్క్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేజర్ క్వశ్చన్స్. అయితే ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లైసోజైమ్ ఎంజైమ్ అనేది గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అని మనకు తెలుసు. కానీ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా పేర్లు కూడా మనకు తెలిసి ఉండాలి. లేదంటే ఎగ్జామ్‌లో మనం తప్పుడు ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, ఇవి మేజర్‌గా. థ్యాంక్ యూ.